నేను నిన్న టాక్సీ దిగి డ్రైవర్ కి థ్యాంక్ యూ చెప్పాను. డ్రైవర్ తిరిగి థ్యాంక్ యూ సార్ అన్నాడు. వెల్కమ్ అనకుండా మళ్ళీ థ్యాంక్ యూ ఎందుకు చెప్పాడు? 1776లో ఆర్థిక శాస్త్ర ఆద్యుడు ఆడమ్ స్మిత్ దీనికి వివరణ ఇచ్చారు. ఒక చేనేత కార్మికుడికి ఒక పంచె నేయటానికి 10 గంటలు పడితే ఒక చెప్పులు తయారు చేసే వ్యక్తికి జత చెప్పులు చేయడానికి కూడా 10 గంటలే పడుతుంది అనుకుందాం. నేతన్నకి చెప్పులు అవసరం, చెప్పులు చేసిన వ్యక్తికి పంచె అవసరం. ఇద్దరి శ్రమ సమానం కాబట్టి సమాన విలువ ఉన్న చెప్పులు పంచె ఇచ్చిపుచ్చుకుంటారని ప్రతిపాదించారు. కానీ ఈ తర్కంలో లోపం ఉంది. అందుకే 1871లో ఆర్థికవేత్త కార్ల్ మెంగర్ ఈ సూత్రానికి సవరణ ప్రతిపాదించారు. సమాన విలువ వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అర్ధరహితం. నేతన్నకి తాను నేసిన పంచ కన్నా ఒక జత చెప్పుల విలువ ఎక్కువ, అట్లాగే చెప్పులు చేసిన వ్యక్తికి తాను చేసిన చెప్పుల కన్నా పంచ విలువ ఎక్కువ అని ప్రతిపాదించారు. అంటే ఒక కొనుగోలులో అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి ఇద్దరూ లాభపడతారు. అంటే సమాజంలో కొనుగోళ్లు పెరుగుతూ ఉంటే సమాజం లాభపడుతుందని అర్థం. ఇద్దరం లాభం పొందాం కాబట్టి నేను డ్రైవర్ కి థ్యాంక్ యూ చెప్తే అతను తిరిగి నాకు థ్యాంక్ యూ చెప్పాడు.